భాగంలోనికి వెళదాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాకృప చేత, మీ ప్రేమ చేత మమ్మలను ప్రేమించి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ మేము నీ యొద్దకు చేరటానికి, నిన్ను స్తుతించటానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో సహవాసముగా కూడి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. మా ఆరాధనకు యోగ్యుడవు నీవే గనుక మీ సన్నిధానములో ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి, మీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి. నీ వాక్య క్రమములో మేము జీవించినట్లు సహాయము చేయమని ప్రార్థిస్తూ, నిలవబడినటువంటి నన్ను మీ ఆత్మ ద్వారా మీ సంగతులు బోధించగలిగిన జ్ఞానమిచ్చి నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో అపోస్తులు పడిన ప్రయాస, సంఘానికి కావలసినటువంటి ఆత్మీయత కలిగినటువంటి మాటలు, సంఘ చరిత్ర, అపోస్తుల ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. మనము అపోస్తులుడైనటువంటి పౌలు మొదటి ప్రయాణంలో అతడు ప్రయాణించినటువంటి విధానం, అతడు ప్రకటించిన విధానం, అతడు పొందిన శ్రమలు, కట్టబడినటువంటి సంఘాలను గురించి మాట్లాడుకున్నాం. మరలా తిరిగి రెండవ ప్రయాణంలో పౌలు గారు రెండవసారి ప్రయాణం చేస్తూ తనతో పాటు శీలను వెంటబెట్టుకొని, ఆ తరువాత లుస్త్రకు వచ్చినప్పుడు లుస్త్రలో తిమోతి గారిని వెంటబెట్టుకొని ఫిలిప్పీ చేరే సమయానికి లోకా గారు కూడా వారితో కూడా కలిసి ఉండటం మనము చూస్తూ ఉన్నాం. ఇక ఆ తరువాత మరి పౌలు గారు తన బృందంతో కూడా కలిసి తెస్సలోనికకు వెళ్ళినట్లుగా అక్కడ ఎన్నో శ్రమలు ఎదుర్కొని అక్కడ నుండి బెరయాకు వచ్చినట్లుగా, బెరయాలో మరి మళ్ళీ తెస్సలోనికలో ఉన్నవారు వచ్చి అక్కడ ఉన్నవారిని రేపి సువార్త చెప్పకుండా చేసినప్పుడు పౌలు గారు అక్కడ నుండి బయలుదేరి తిమోతిని శీలను బెరయలోనే ఉంచి మీరిక్కడే ఉండండి, దేవుని పని చెయ్యండి అని అక్కడ నుండి అతడు బయలుదేరి ఏథెన్సు అనే ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు శీలా, తిమోతి ఏమో బెరయాలో ఉన్నారు, పౌలు గారేమో ఏథెన్సుకు వచ్చారు. ఇది రెండవ ప్రయాణం. లోకా గారు ఫిలిప్పులోనే ఆగిపోవటం జరిగింది. ఇక ఇప్పుడు ఒంటరిగా ఏథెన్సు ప్రాంతానికి వచ్చాడు పౌలు గారు. ఏథెన్సు అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది ఒలింపిక్ గేమ్స్ అక్కడే ప్రారంభమయ్యాయి అనేది మనము చరిత్రలో చూడవచ్చు. అయితే ఈ ఏథెన్సు ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతాన్ని ఆయన దర్శిస్తూ ఉండగా, పౌలు గారు దర్శిస్తూ ఉండగా ఎక్కడ చూసినా ఆయనకు బలిపీఠాలు కనబడ్డాయి. అనేక విగ్రహ బలిపీఠాలు కనపడ్డాయి. బలిపీఠం, ఆ బలిపీఠం మీద దేవత పేరు, మరొక బలిపీఠం అక్కడ మరొక దేవత పేరు. అలా ఏథెన్సులో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క జీవితాలలో దేవతా భక్తి కలిగినటువంటి వారిగా విగ్రహాలను నిలుపుకున్న పట్టణం ఏదంటే ఏథెన్సు ప్రాంతం. ఆ పట్టణానికి ఆయన వెళ్ళిన తర్వాత ఆ పట్టణాన్ని చూస్తున్నప్పుడు ఆ విగ్రహాలను చూచి పరితాపము పట్టలేకపోయాడు. వీళ్ళకి భక్తి ఉంది,
వీళ్ళకి దేవతా భక్తి విపరీతంగా ఉంది కానీ వీరికి నిజమైన దేవుడు తెలియదు అని హృదయములో చాలా బాధపడ్డాడు, పరితాపము పట్టలేకపోయాడు. చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని తెరచి అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. పౌలు ఏదెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా, ఎవరి కోసం? తిమోతి శీల కోసం పౌలు గారు కనిపెడుతున్నాడు ఏదెన్సులో. ఆ పట్టణము విగ్రహములతో నిండియుండట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. పట్టణమంతా కూడా దేంతో నిండిపోయింది? విగ్రహాలతో నిండిపోయింది. పౌలు గారు ఆ దృశ్యాన్ని చూసేసరికి అతనిలో పరితాపం ఎక్కువైపోయింది, పట్టుకోలేకపోయాడు. ఎలాగైనా వీళ్ళకి ఎంత భక్తి ఉంది కదా, ఎలాగైనా ప్రభుని గురించి చెప్పాలి, నిజమైన దేవుని గురించి చెప్పాలి అనే ఒక ఆలోచన అతనికి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా అతడు యూదులతోనూ అక్కడ సమాజ మందిరములో అనేకులతోనూ సంత వీధులలోనూ ఎక్కడికి వెళ్ళినా ప్రభువుని గూర్చే ప్రకటించటం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా వారితో తర్కిస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వారిని ఒప్పింప చేస్తున్నాడు. నిజమైనటువంటి దేవుని గురించి, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుత్థానాలను గురించి వారికి చెబుతున్నట్లుగా లేఖనాలలో ప్రియులారా మనము చూస్తూ ఉంటున్నాం. ఒకసారి ఆయన ప్రతిదినము చేసే పనేంటో 17వ వచనం చదవండి. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధిలో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఎపికూరియలలోనూ స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. ప్రియులారా, దైవ గ్రంథంలో మనము చూస్తున్నప్పుడు ఏథెన్సు పట్టణంలో పౌలు గారు ప్రయాసపడుతున్నాడు, సమాజ మందిరముకి వెళుతున్నాడు, భక్తిపరులైన వారితో మాట్లాడుతున్నాడు, సంత వీధుల్లోనికి వెళుతున్నాడు, అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడ 2 గుంపులు ఉన్నాయి. ఆ గుంపులు ఎవరంటే ఎపికూరీయులు, స్తోయకులు అనేటువంటి 2 గుంపులు కనబడుతున్నాయి. ఎవరు వీళ్ళంటే వీళ్ళు గ్రీకులే కానీ వీళ్ళల్లో కొన్ని భాగాలు, మనం యూదులలో కొన్ని భాగాలు చూస్తాం కదా. యూదులలో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యలు, జెలోతీయులు ఇలా చూస్తాం. అంటే యూదులే కానీ వీళ్ళల్లో కొన్ని గ్రూపులు ఉన్నాయి అన్నమాట, కొన్ని విధానాలు. అలాగే వీళ్ళు కూడా గ్రీకులే కానీ ఈ గ్రీసు దేశములో ఉన్నటువంటి వీళ్ళల్లో వీళ్ళు కొన్ని గ్రూపుల వాళ్ళు అన్నమాట. వీళ్ళు కూడా పౌలు గారితో తర్కిస్తున్నారు. పౌలు గారు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. కొందరేమో ఆయనతో మాట్లాడుతున్నారు, కొందరేమో ఈ వదరబోతు చెప్పేదేంట్లో ఆయన మాటలు మనం వినాలా అని పౌలు గారిని అపహాస్యము చేసి హేళన చేస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, వీళ్ళకున్నటువంటి ఒక అలవాటు ఏంటంటే ఏదైనా ఒక క్రొత్త సంగతి అనేది వీళ్ళకి వినబడిందంటే వినాలి అనేటువంటి ఒక కోరిక వీళ్ళకి బాగా ఉంటుందండి. ఎందుకంటే క్రొత్త సంగతులను తెలుసుకొనుట యందు వీళ్ళు కాలం గడుపుతారు. ఈ ఏథెన్సు ప్రాంతంలో ఉన్నవాళ్ళు వీళ్ళు ఈ క్రొత్త సంగతులు తెలుసుకోవటానికి ఒక పెద్ద కొండ, ఆ పెద్ద కొండ మీద ఒక పెద్ద స్థలం, ఒక గ్రౌండు, ఆ గ్రౌండ్లో ఒక పెద్ద సభ జరుగుతుంది. దాన్ని అరియోపగు సభ అని అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా గొప్ప సంగతులు తెలుసుకోవటానికి, క్రొత్త సంగతులు తెలుసుకోవటానికి అక్కడ సభలు ఏర్పాటు చేసేటువంటి స్థలం అది. దానికి అరియోపగు అనేటువంటి పేరుందండి. ఇప్పుడు పౌలు గారిని కూడా ఇదిగో ఇతడేవో కొత్త దేవతలను గురించి మనతో మాట్లాడుతున్నాడు, కొత్త సంగతులు మనకు చెబుతున్నాడు అని అక్కడున్న వారంతా హేళన చేస్తూ ఉన్నారు. కానీ పౌలు గారు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి ప్రకటిస్తూనే ఉన్నాడు. అయితే వీళ్ళు అసలు ఇతడు చెప్పేదేంటి, ఇతడు చెప్పేది దేని గురించి మాట్లాడుతున్నాడు అని ఇతన్ని తీసుకొని వెళ్ళి అరియోపగు అనేటువంటి సభలో నిలబెట్టారండి. ఎవరిని? పౌలు గారిని.
ఇక అక్కడికి ఏథెన్సు వాళ్ళంతా కూడా ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ కొండ మీద అక్కడ కూర్చున్నారు. అయ్యా, నువ్వేదో క్రొత్త సంగతి చెబుతున్నావు కదా, ఆ సంగతి చెప్పు అని అంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి క్రొత్త సంగతులు అంటే అలవాటు కదా. 21వ వచనం చదవండి. 21వ వచనం. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. వీళ్ళకున్న ప్రియుల టైం అంతా కూడా దేని గురించి ఎక్కువగా ఉపయోగిస్తారు? వీళ్ళు క్రొత్త సంగతులు తెలుసుకోవాలి. ఏథెన్సు పట్టణంలో ఉన్నటువంటి పరదేశులు కానీ, ఏథెన్సు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కానీ క్రొత్త సంగతులు చెప్పుకోవటానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే అరియోపగు అనేటువంటి స్థలం. ఆ స్థలములో ఉన్నారు. ఇప్పుడు పౌలు గారిని అక్కడికి తీసుకెళ్లారు. ఆ సభలో నిలబెట్టారు. ఆ సభలో నిలబెట్టి, నువ్వేదో క్రొత్త సంగతులు చెబుతున్నావు కదా, ఆ సంగతులు మాతో చెప్పమని వారు ప్రియులారా పౌలు గారిని కోరుకున్నారు. అప్పుడు పౌలు గారు వారి మధ్యలో నిలిచి వారితో ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారంటే, ఏథెన్సు వారలారా, నేను మీ పట్టణంలో అనేక రకాలైనటువంటి విగ్రహాలను చూసినప్పుడు నాకు మీ గురించి అర్థమయ్యింది ఏంటంటే, మీరు అతి దేవతా భక్తి గలవారని నాకు అర్థమయ్యింది. మీరు అతి దేవతా భక్తి కలిగిన వారు అంటే వాళ్ళకి తెలిసిన దేవతలన్నిటినీ కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఆరాధిస్తారన్నమాట. అంటే ఏదో ఒక దేవత మనకు సహాయము చెయ్యకపోదా, ఏదో ఒక దేవత మన ఎడల జాలిపడదా, ఏదో ఒక దేవత మనలను కరుణించదా అనే ఉద్దేశంతో వారి మనసులోనికి వారు విన్న, వారు తెలుసుకున్న ప్రతి ఒక్క దేవతకు కూడా వారు ఆరాధన చేస్తారు. ప్రతి దేవతకు ఆరాధన చేయటమే కాదు, ప్రతి దేవతకు బలిపీఠము కట్టారు. ఆ ప్రాంతంలో బలిపీఠములు కట్టి ఇంకా వాళ్ళు ఏం చేశారంటే, ఏమో ఒకవేళ మనకు తెలియని ఇంకో దేవత ఏమైనా ఉందేమోనని ఒక బలిపీఠము కట్టి ఆ బలిపీఠము మీద తెలియబడని దేవత అనే పేరు పెట్టారు. మిగిలిన వాటన్నిటికేమో వారు దేవతలు ప్రియులార, వాళ్ళకి ఎంతమంది దేవతలు తెలుసో ప్రతి దేవతకు ఒక బలిపీఠము కట్టారు. ఆ బలిపీఠం మీద ఆ దేవత పేరు రాశారు. ఇంకో అలా కట్టుకుంటూ చివరికి ఏమో ఒకవేళ మనకు తెలియని దేవతలు కూడా ఉన్నాయేమోనని మరొక బలిపీఠం సపరేట్గా కట్టి దాని మీద తెలియబడని దేవత అని ప్రియులారా వ్రాశారు. ఇప్పుడు పౌలు గారు ఆ మాటను పట్టుకొని వీళ్ళకి దేవుని వాక్యాన్ని చెప్పాలని కోరిక కలిగిన వాడై ఉన్నాడు. సభలో నిలబడ్డాడు. సభలో నిలబడి, ఏథెన్సు వారలారా, మీరు అతి దేవతా భక్తి కలిగిన వారని నాకు తెలిసింది, నేను తెలుసుకున్నాను. నిజంగా మీరు చాలా భక్తి కలిగిన వాళ్ళు. అయితే నేను మీ పట్టణంలో సంచరిస్తుండగా నాకు ఒక బలిపీఠం కనబడింది. ఆ బలిపీఠం మీద తెలియబడని దేవత అని వ్రాయబడింది. ఆ తెలియబడని దేవుని గురించే నేను చెప్పాలనుకుండా వినండి అన్నాడు. అంత సైలెంట్ అయిపోయారు అంతే. ఎందుకు? వీళ్ళకేముంది మనసులో? క్రొత్త సంగతులు తెలుసుకున్నట్టు ఎందుకు వీళ్ళు కాలం గడుపుతారు కదా. ఇప్పుడు క్రొత్త సంగతి ఏంటి? వాళ్ళు ఒక బలిపీఠము కట్టారు. ఆ బలిపీఠము మీద తెలియబడని దేవత అనే పేరు పెట్టారు. ఇప్పుడు ఆ తెలియబడని దేవత ఏంటో చెబుతాను వినండి అంటూ మొదలుపెట్టాడు. ఇక ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని గురించి వారికి తెలియచేస్తున్నాడు. దేవుని గురించి తెలియచేస్తున్నాడు. చూడండి ఆయన ఏం చెబుతున్నాడో వాక్యములో మనము చూస్తే 23వ వచనము నుండి చదువుకుందాం. బైబిల్ గ్రంథములో 17వ అధ్యాయము 23వ వచనము నుండి. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు మీరు ఒక బలిపీఠం కట్టారు కదా, ఆ బలిపీఠం మీద తెలియబడిన దేవుడు అని రాశారు కదా, ఆ తెలియబడిన దేవుడి గురించి నేను చెబుతున్నాను వినండి అనేసరికి వీళ్ళకి ఎక్కడ లేని ఆశ. అయ్యో, మనకు తెలియబడిన దేవుడు కూడా ఉన్నాడా? ఆ దేవుడి గురించి మనం తెలుసుకోవాలి, ఆ దేవుని గురించి మనం ఎరగాలి. అందరూ సైలెంట్గా ఉండండి. అందరూ సైలెంట్ అయిపోయింది. అరియోపగు సభ అంతా సైలెంట్గా ఉంది. వేల మంది ప్రజలు అక్కడ చేరారు. వేల మంది ప్రజలకు, ఆ పట్టణంలో ఉన్నటువంటి పట్టణస్థులకు, ప్రదేశం నుండి వచ్చినటువంటి వారు, ఆ పట్టణస్థులు అందరూ అక్కడ చేరి ఉండగా
పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో వాక్యంలో మనము చూస్తే 24వ వచనం, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువయ్యున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసించడాయన. ప్రియులారా, ఎంత చక్కగా, ఎంత సూటిగా, ఎంత అర్థమయ్యే రీతిలో వారు బాధపడకుండా చెప్పేశాడో చూడండి. ఇక్కడ మీరేమో విగ్రహాలు ఆరాధిస్తున్నారు, మీరేమో పనికిమాలిన దేవతలను ఆరాధిస్తున్నారు, పనికిమాలిన వాటిని ఆరాధిస్తున్నారని చెప్పలేదండి. ఈ రోజున క్రైస్తవ్యంలో చాలామంది బోధకులు హైందవుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి విగ్రహాలను గురించి చాలా చెడుగా మాట్లాడుతూ ప్రకటిస్తారండి. ఎప్పుడు కూడా మనము హైందవుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి విగ్రహాల జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. వారికి ఎవరిని గురించి చెప్పాలో వారిని గురించి చెప్పాలి. మనమేంటంటే వెళ్ళిపోయి మీ విగ్రహాలు మంచివి కాదు, మీ విగ్రహాలు సైతాను, మీ విగ్రహాలు మాట్లాడవు, మీ విగ్రహాలు ఇలా చెప్పి వాళ్ళని ఏం చేస్తామంటే రెచ్చగొట్టి మన మీదే తిరుగుబాటు చేసినట్టుగా చేస్తాం. ఎప్పుడు కూడా మనము ప్రియులరా ఇతరుల దేవతలను కానీ ఇతరులు ఆరాధించేటువంటి వాటిని ఎప్పుడు విమర్శలోనికి తేకూడదు, వాటిని మనం విమర్శించకూడదు. ఎందుకంటే మన పని అది కాదండి, మన పని అది కాదు. ఇక్కడ పౌలు గారు వెళ్ళిపోయి ఏంటి మీరందరూ ఎన్ని దేవతలను పెట్టుకున్నారు, ఇది మంచిది కాదు అని చెప్పాడా? ఏమండి చెప్పాడా? చెప్పలేదండి. ప్రియులారా, అక్కడ చెప్పినటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలిగితే మీరు అతి దేవతా భక్తి గలవారన్న సంగతి నాకు అర్థమయ్యింది. మీ యొక్క ప్రాంతంలో నేను తిరుగుతుంటే మీ దేవతలను చూసినప్పుడు మీరు చాలా భక్తి కలిగిన వాళ్ళని అర్థమయ్యింది. తెలియబడని దేవునికి అని వ్రాశారు కదా, ఆ తెలియబడినటువంటి దేవుని గురించి నేను చెబుతున్నాను వినండి అని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆసక్తిగా వింటున్నారు. అప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు? జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున ఆ హస్తకృతములైన ఆలయములలో ఆయన ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఏంటి? ఈయన హస్తకృత ఆలయములలో, మనుషుల చేత కట్టబడిన ఆలయములలో ఉండడా ఈయన అందులో నివాసము చేయడా? ఆసక్తి వీళ్ళకి పెరిగిపోయిందండి, ఆసక్తి బాగా పెరిగిపోయింది. అప్పుడు ఇంకా వింటున్నప్పుడు ప్రియులారా, అప్పుడు ఆయన అందరికీ జీవాన్ని ఇచ్చాడు, ఆయన అందరికీ ఊపిరినిచ్చాడు, ఆయన్ని బట్టే మనం చెల్లిస్తున్నాం, ఆయన్ని బట్టే మనం బ్రతుకుతున్నాం, ఆయన్ని బట్టే మనం జీవిస్తున్నాం అని చెబుతూ ఇదిగో దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ భూమి మీద ఆయన కాపురముండుటకు ఆయన గొప్ప కార్యాలు చేశాడు వినండి అని అంటూ 26వ వచనంలో ఏం చెబుతున్నాడో చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుక నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాదు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కూడా కొందరు చెప్పుచున్నారు కదా. చూసారా ఎంత చక్కగా వాళ్ళకి సువార్త అందిస్తున్నాడో చూడండి. ఎందుకంటే ఉన్న ప్రజలు ఒకరు ఇద్దరు కాదు, వేల మంది ప్రజలు అక్కడ ఉన్నారు. ఆ వేల మంది ప్రజలకు ఎక్కడ కూడా హృదయము నొప్పి కలగకుండా సత్యాన్ని వారికి తెలియచేస్తున్నాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన మనకు జీవాన్ని ఇచ్చాడు, ఆయన ఆకాశమును సమస్తాన్ని కూడా చేశాడు. ఆయన హస్తకృతాలయములో ఉండేవాడు కాదు, ఆయన జీవము కలిగిన వాడు. ప్రతి జాతి మనిషిని ఆయనే చేశాడు. వారందరూ దేవుణ్ణి వెదకాలని ఆయన కోరుకున్నాడు. అంత మాత్రమే కాదు, మనుషులు వెదకటానికి ఆయన నిర్ణయ కాలములను పొలిమేరలను ఏర్పాటు చేశాడు. కాబట్టి మీరందరూ కూడా ఇదిగో ఆ సత్యదేవుణ్ణి తెలుసుకోవాలి. ఆయన్ని బట్టే మనము చెల్లిస్తున్నాం, ఆయన్ని బట్టే మనం బ్రతుకుతున్నాం, ఆయన్ని బట్టే మనము జీవము కలిగి ఉన్నాము. ఈ సంగతి మీ కవీశ్వరులో కూడా చాలా విషయాలు రాశారు కదా రాస్తూ. కాబట్టి మనము ఆయన సంతానమై ఉన్నాము.
ఆ జీవము గల దేవుని సంతానమై ఉన్నాం. మనమందరము ఆయన పిల్లలమే. ఆయన బంగారముతో చేయబడేవాడు కాదు, ఆయన వెండితో చేయబడేవాడు కాదు, ఆయన మనుషుల యొక్క చేతులతో కల్పించినటువంటి వాటిని కోరుకునేవాడు కాదు అని చెప్పగానే వీళ్ళ హృదయాలన్నీ ప్రియులారా ఆలోచనలో పడిపోయాయి. ఎందుకు? ఏదెన్సు పట్టణములో ఉన్న వారంతా కూడా భయంకరమైన విగ్రహారాధికులు కదా, భయంకరమైన దేవత భక్తి కలిగినటువంటి వారు కదా. భక్తి ఎక్కువ వీళ్ళకి, భక్తి మాత్రం చేస్తారు, కానీ వాళ్ళు చేసేటువంటి భక్తి ఎవరికి చేస్తున్నామా అనేది వీళ్ళకి అర్థం కాదు. అందుచేత ఇప్పుడు పౌలు గారు చెప్పేసరికండి వీళ్ళకి చాలా ప్రియులారా విషయాలు అర్థమైనాయి. అప్పుడు వాళ్ళకి చెప్పాడు, అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను గాని ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలెనని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు అనంటూ జరగబోయేటువంటి తీర్పును గూర్చి, మృతులలో నుండి లేచినటువంటి క్రీస్తును గూర్చి ప్రియులారా ఎప్పుడైతే చెప్పాడో కొంతమంది ఏమో ఆయన్ని అనుసరించారు, కొంతమంది ఏమో ప్రియులారా అపహాస్యం చేశారు. ఎక్కడైనా ఉంటుందిలేండి ప్రియులారా, మనం వెళ్ళి దేవుని వాక్యం చెబుతుంటే అందరూ వాక్యం విని మార్పు చెందే వాళ్ళే కాదు, తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు, అపహాస్యం చేసేవాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు, నమ్మే వాళ్ళు కూడా ఉంటారండి. అప్పుడు ఇక వారి మధ్యలో నుండి పౌలు గారు ఈ మాటలు చెప్పేశాడు కదా, ఇక వాళ్ళ మధ్యలో నుండి ఆయన లేచి వెళ్ళిపోయాడు ప్రియులారా. ఇక ఆయనతో పాటు ఆ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది ప్రియులారా ఆయన్ని వెంబడించారు, విశ్వసించారు. అక్కడ నుండి ఆయన బయలుదేరి ఏదెన్సు నుంచి కొరింతు అనే పట్టణానికి వస్తాడు. ఎక్కడి నుంచి? ఏదెన్సులో సువార్త చెప్పేశాడు. చెప్పాల్సినంత సువార్త ఒకే రోజు చెప్పేశాడు. ఎందుకు? వేలాది మంది ఒకే చోటకి చేరారు కదా, పట్టణం అంతా ఒకే చోటకు వచ్చేసింది కదా, చెప్పాల్సినటువంటి విషయాలన్నీ చెప్పేశాడు. అక్కడ కొంతమంది విశ్వసించారు, కొంతమంది అపహసించారు. అక్కడి నుంచి లేచి ఆయన ప్రియులారా కొరింతుకు వచ్చాడు. కొరింతుకు వచ్చేసరికి ఎలా కొరింతుకు వచ్చాను నేను అని ఆలోచిస్తూ ఉండగా ఆయనకి దొరికిన ఒక భార్యాభర్తలే అకుల ప్రిస్కిల్లా. ఎందుకంటే ఈ అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వారు ఇటలీ ప్రాంతానికి చెందినవారు, రోమా ప్రాంతానికి చెందినవారు. అక్కడ క్లౌదియా చక్రవర్తి ఏం చేశాడంటే యూదులందరినీ కూడా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు వలస వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండటానికి వీలు లేదని యూదులను బాధ పెట్టాడు, యూదులను హింసించాడు, యూదులను వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించినప్పుడు అప్పుడు ఇటలీ ప్రాంతంలో ఆ రోమా ప్రాంతంలో ఉన్నటువంటి అకుల ప్రిస్కిల్లా దేవుని ఎరిగిన వారిగా భక్తి కలిగిన వారిగా ఉండి వీళ్ళు అప్పటికే క్రొత్తగా వచ్చారు. ఎక్కడికి? కొరింతుకు వచ్చారు. కొరింతుకు వచ్చి అక్కడ వాళ్ళు డేరాలు కుట్టుకుంటున్నారు. వాళ్ళ వృత్తి అది, డేరాలు కుట్టుకుంటున్నారు. కుట్టుకుంటూ దేవుని యొక్క భక్తిలో కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు పౌలు గారు కూడా కొరింథు పట్టణానికి వచ్చేసరికి వీళ్ళిద్దరున్నారండి. అబ్బాయి ఇంకేముంది, ఇంకా మంచి కుటుంబం దొరికింది అని పౌలు గారు వాళ్ళతో కూడా ఉంటూ వాళ్ళతో పాటు వృత్తి చేస్తూ, ఏది డేరాలు కుట్టేటువంటి వృత్తి చేస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నట్లుగా, అనేకులను ఒప్పిస్తున్నట్లుగా, అనేకులను దేవుని వైపుకు నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా జరుగుతూ ఉన్న కాలములోనే బెరయలో ఉన్న తిమోతి, శీల కొరింథు పట్టణానికి వచ్చేశారు. ఎవరిని కలుసుకోవటానికి? పౌలు గారిని కలుసుకోవటానికి. అంటే ఇప్పుడు బెరయలో ఉన్న తిమోతి, ప్రియులారా శీల ఇద్దరు కూడా పౌలు గారి దగ్గరకు వచ్చేసారు. ఎక్కడికి వచ్చేసారు? వీళ్ళు కొరింథుకు వచ్చారు. ఎందుకు? పౌలు గారు ఎక్కడున్నాడు? కొరింథులో ఉన్నాడు. ఏదెన్సులో ఒక్కడే సువార్త చెప్పాడు, అక్కడ అయిపోయింది. వన్ మ్యాన్ ప్రియులార వర్క్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు మళ్ళీ టీం వర్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. చూడండి ప్రియులార, ఇప్పుడు తిమోతి శీలతో కూడా కలిసి అక్కడ ఉండి సమాజ మందిరములో ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, వాక్యాన్ని వాళ్ళకి దృఢంగా చెబుతూ జాగ్రత్తగా బ్రతకాలి, వాక్య సంబంధమైన విషయాలలో మనం బ్రతకాలి, దేవునిలో దృఢముగా ఉండాలని వారికి చెబుతూ ఉంటే అక్కడ కొంతమంది యూదులు అతన్ని ప్రియులారా ఎదిరించారు, అవమానపరిచారు. అప్పుడు మీకు మంచి మాటలు చెబుతున్నాను, మీరు వినటం లేదు, నేనేం చెయ్యనువని, మీ నాశనానికి మీరే పాత్రులని అక్కడ నుండి అతడు ప్రియులారా ఆ ప్రాంతమునకు దగ్గరగా ఉన్నటువంటి భక్తి కలిగిన ప్రియులారా తీతియు యూస్తు అనేటువంటి వాని ఇంటికి వెళతాడు. భక్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన, ఆ కుటుంబానికి వెళతాడు. దానికి ఆయన ఇల్లు సమాజ మందిరానికి ఆనుకునే ఉంటుంది.
సమాజ మందిరం ప్రక్కనే ఉంది కాబట్టి ఇక పౌలు గారు ఎప్పుడైనా వెళ్ళి సమాజ మందిరంలో ఏం చెప్పొచ్చు? దేవుని వాక్యాన్ని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆ సమాజ మందిరపు అధికారి, అంటే సమాజ మందిరంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి పేరు క్రిస్పు. ఆ ఇంటి వారందరూ ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. కాబట్టి ఇప్పుడు భక్తి కలిగిన ప్రియులారా తీతియు యూస్త్ అనేటువంటి వ్యక్తి దొరికాడు. భక్తి కలిగినటువంటి సమాజ మందిరపు అధికారి కుటుంబం కూడా అతనికి దొరికింది ప్రియులారా. ఇక ఆ విధముగా అతడు అక్కడ ఉండి దేవుని యొక్క సన్నిధానములో అనేక రకాలుగా ఒక ప్రక్క వీళ్ళు ఎదిరిస్తున్నా, వ్యతిరేకతలు తీసుకొస్తున్నా సువార్త చెప్పటం ఆగలేదు. సువార్త చెబుతూనే ఉన్నాడు ఆ పట్టణంలో. ఒక రోజున ఆలోచన చేస్తున్నాడు, ఏంటి ఈ పట్టణస్థులు ఇంత వాక్యం చెబుతున్నా మారట్లేదు, ఎందుకు వీళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నేనేం తప్పు చేస్తున్నాను అని ప్రియులారా అతడు ఆలోచిస్తూనే ఉన్నాడు, దేవుని మాటలు ప్రకటిస్తూనే ఉన్నాడు. అప్పుడు ప్రభువు చెప్పాడు, ధైర్యంగా ఉండు పౌలు, ధైర్యంగా మాట్లాడు, ఏం పర్వాలేదు, ఈ పట్టణంలో నాకు చాలామంది నా పిల్లలు ఉన్నారు కాబట్టి నువ్వేం భయపడవద్దు, నువ్వు ధైర్యంగా మాట్లాడు, ఎవ్వరు నీ మీదకి రారు, నేనున్నాను కదా అని దేవుడు అతనికి అభయమిచ్చినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నామండి. ఆ రీతిగా అతడు సంవత్సరమున్నర కొరింథు పట్టణంలో ఉండి సువార్త చేశాడు తిమోతి శీలతో. ఎన్ని రోజులు అంటే సంవత్సరము 6 నెలలు అని ఉంటుంది అక్కడ. సంవత్సరము 6 నెలలు అక్కడ సువార్త చేశాడు. ప్రియులారా సువార్త చేసినటువంటి సమయములో ఇప్పుడు బెరయలో ఆ తెస్సలోనికి ఆ ప్రాంతాల వారందరూ కూడా మరి తిమోతి శీల అక్కడే ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటించారు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత పౌలు గారికి దేవుని సంగతులు చెప్పారయ్యా, తెస్సలోనికలో ఇలా జరిగింది, బెరయలో ఇలా జరిగింది, నువ్వు ఉండగా జరిగిన విషయాలు వేరు, మేముండగా జరిగిన విషయాలు వేరు అని ఈ విషయాలన్నీ కూడా వారు పంచుకుంటూ ఉండగా పౌలు గారికి తెస్సలోనియులకు ఉత్తరము రాయాలని ఆశ కలిగింది. ఎక్కడ నుండే తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రికలు రాస్తాడు. ఇక్కడ నుంచి మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుంచి రాస్తున్నాడు తెస్సలోనికులకు రాసిన పత్రికలు? కొరింథులో ఉండి రాస్తున్నాడు. ఎందుకు? ఇక్కడ ఎక్కువ కాలం ఉన్నాడు కదా. ఎంతకాలం ఉన్నాడు? సంవత్సరము 6 నెలలు ఉన్నాడు కదా. ఈ 6 నెలల్లో ఎలాగైనా వారిని బలపరచాలి, ఎలాగైనా వారికి సత్యం తెలియజేయాలి, వారికి ఎలాగైనా దేవుని గూర్చిన పట్టు వారికి దొరకాలి అని ఈ కొరింథు సంఘము నుండి లేక ఈ కొరింథు పట్టణము నుండి అతడు తెస్సలోనికులకు మొదటి పత్రిక, 2వ పత్రిక రాస్తాడు. మీరెలా చెబుతారండి అని అంటారా? రండి, తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక బైబిల్ గ్రంథములో నుండి మనము చూడగలిగితే తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక ప్రియులారా 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసు క్రీస్తునందును ఉన్న తెస్సలోనికీల సంఘమునకు పౌలును శీలను తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. ముగ్గురు మాట్లాడుకున్న విషయాలు ఇప్పుడు తెస్సలోనికులకు ఉత్తరం రాస్తూ ఎవరెవరి పేర్లు ఎత్తుతున్నాడు అక్కడ? సిల్వా అన్న శీల అన్న ఒకటేలేండి. ఏవండి, ఎవరెవరు? పౌలును సిల్వాను తిమోతి శుభమని చెప్పి వ్రాయునదేమనగా అని అంటున్నాడు. ఇప్పుడు 2వ పత్రికలో కూడా రండి. 2వ పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది అని అన్నాడు. ఏమండి, ఈ ముగ్గురు ఎక్కడున్నారు? ఈ ముగ్గురు ఎక్కడున్నారు? కలిసి కొరింథులోనే కదా ఉంది, కొరింథులోనే ఉన్నారు. అంటే ఇప్పుడు తిమోతి అలాగే శీల ఇద్దరు కూడా బెరయలో కొన్ని దినాలు ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి వచ్చి పౌలు గారికి ఆ విషయాలు చెప్పినప్పుడు ఆ విషయాలను చర్చించిన తర్వాత పౌలు గారు తెస్సలోనికే సంఘానికి మొదటిసారి ఉత్తరం రాశాడు, 2వసారి కూడా ఉత్తరం రాశాడు. వెంటనే రాయలేదండి. మొదటి ఉత్తరము ప్రియులారా మొదటిసారి రాసిన తర్వాత కొన్ని దినాలు ఆగిన తర్వాత మళ్ళీ 2వ ఉత్తరము రాశాడు. అంటే 2 పత్రికలు కూడా, అంటే తెస్సలోనికులకు రాసిన 2 పత్రికలు కూడా కొరింథీ పట్టణములో ఉన్న సంవత్సరము 6 నెలలలోనే వారికి 2 పత్రికలు పంపించినట్లుగా మనము చూస్తున్నాం.
ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. అంటే మీరు ఈ పత్రికలు ఎప్పుడు రాయబడ్డాయి, పౌలు గారి పత్రికలు ఎప్పుడు రాయబడ్డాయి అనే విషయాలు ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. మనకు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు మీరు వెంటనే తెస్సలోనికీ ప్రియులారా పత్రికను చదివేటప్పుడు వెంటనే మనకు జ్ఞాపకం రావాల్సింది, ఇది ఎప్పుడు రాశారు, ఇది ఎవరు రాశారు, ఎవరెవరు రాశారు, ఏ స్థలములో నుండి రాశారు అనగానే వెంటనే తిమోతి, శీలా, పౌలు గారు రాశారు. ఇలా ముగ్గురు కలుసుకొని ఉన్నటువంటి ఎక్కువ కాలం ఎక్కడంటే కొరింథీ పట్టణంలో. కాబట్టి కొరింథీ పట్టణం నుండే ఈ పత్రికలు రాశారు అనే విషయాన్ని ప్రియులారా మనము తెలుసుకోవాలి. కాబట్టి కొరింథీ పట్టణములో ఉండి పౌలు గారు రాసిన పత్రికలేంటి అనగానే వెంటనే మనకేం జ్ఞాపకం రావాలి, తెస్సలోనికలకు రాసినటువంటి 2 పత్రికలు మనకు జ్ఞాపకం రావాలి. అందుకే నేను చెప్పాను, పత్రికలు మనకు అర్థం కావాలంటే అపోస్తుల కార్యముల గ్రంథం మనకు తెలియాలి అని చెప్పింది. అందుకే ఎందుకు పత్రికలన్నీ కూడా అపోస్తుల కార్యముల గ్రంథంలో పౌలు గారి ప్రయాణంలో రాసినవే పత్రికలన్నీ. పౌలు గారు రాసిన 14 పత్రికలు కూడా అపోస్తుల కార్యములో పౌలు గారు ప్రయాణములో ఉండి రాసినటువంటివే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత గొప్ప పని చేస్తున్నారు చూడండి. ఒక ప్రక్క ఏం చేస్తున్నారు, సువార్త చేస్తున్నారు. మరో ప్రక్క ఏం చేస్తున్నారు, అవమానాలు పొందుతున్నారు. మరొక ప్రక్క ఏం చేస్తున్నారు, తర్కిస్తున్నారు, ఒప్పిస్తున్నారు, వాళ్ళని ప్రభు వైపుకు నడిపిస్తున్నారు. మరో ప్రక్క తిరస్కారము ఎదుర్కొంటున్నారు. మరో ప్రక్క విడిచి వచ్చినటువంటి సంఘాలను బలపరచటానికి పత్రికలు రాస్తున్నారు. ఎక్కడని విడిచిపెట్టారండి సంఘాన్ని? చూసారండి, ఆ రోజున జరిగిన ప్రియులారా ఆ పని చూడండి, ఎంత అద్భుతంగా ఉందో, ఎంత ఆశ్చర్యకరంగా ఉందో ప్రియులారా. గమనించండి, దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా ఏదో ఆదివారం మందిరానికి వచ్చి ఏదో ఇక్కడ కాసేపు కూర్చుని వెళ్ళిపోవటం కాదండి. ఎవరికైనా దేవుని మాటలు చెప్పాలండి, ఎవరినైనా ప్రభు యొద్దకు నడిపించాలండి. దేవుని మందిరానికి ప్రియులరా తీసుకురావాల్సిన బాధ్యత సంఘానిదేనండి. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే తెస్సలోనికీ సంఘస్థులు ఎప్పుడైతే దేవుని సంగతులను తెలుసుకున్నారో, దేవుని మాటలు విన్నారో, వాళ్ళు ఒక నిర్దిష్టమైన విశ్వాసములోనికి వచ్చారు. ఎంత విశ్వాసములోనికి వచ్చారంటే శ్రమలను లెక్క చేయలేదు తెస్సలోనికేయులు. ప్రియులర బాధలను ప్రియులర వాళ్ళు ఏమాత్రం లెక్క చేయలేదు. ఒక మాట అంటాడు చూడండి, తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము దేవుని వాక్యములో మనము చూస్తే ప్రియులర ఏమంటాడు, 4వ వచనం నుండి చదవండి. 4వ వచనం, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చితతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమయ్యుంటిమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమియూ చెప్పవలసిన అవశ్యము లేదు. ఎక్కడ బాధ అనుభవించారు, ఎక్కడ కష్టాన్ని అనుభవించారు, ఎక్కడ శ్రమలు అనుభవించారో ప్రియులారా, అక్కడ సువార్త ఎంత అద్భుతంగా వెళ్ళిందంటే అక్కడ నమ్మినటువంటి వారు మాసిదోనియాలో అకయలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ మాదిరి అయ్యారు. అంత మాత్రమే కాకుండా వారు దేవుని వాక్యమును శ్రమలలో కూడా ప్రకటించారు, మ్రోగించారు అనుంది. మరి సంఘస్థులారా, రక్షణ పొందిన వారులారా, వాక్యం వింటున్న మీరు, రక్షించబడిన మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా వాక్యాన్ని మ్రోగించగలుగుతున్నారా? సంఘాలలో వాక్యం చెప్పటం వేరు, బయట రక్షణ పొందని వారికి వాక్యం చెప్పటం వేరు. తెస్సలోనికే సంఘస్థులందరూ కూడా రక్షణ పొందనటువంటి వారి యొద్దకు వెళ్ళి వాక్యాన్ని మ్రోగించి వారి విశ్వాసాన్ని వెల్లడి చేశారు. విశ్వాసం మనలో ఉండటం కాదు, విశ్వాసం వెల్లడి అవ్వాలి. విశ్వాసం మనలో ఉండటం కాదు, విశ్వాసం వెల్లడి అవ్వాలి. పోయినసారి తిమోతి గురించి మాట్లాడేటప్పుడు చెప్పాను, తిమోతిలో ఉన్నటువంటి విశ్వాసము తిమోతికి ముందు ఎవరిలో ఉంది?
తన తల్లి అయిన యునేకేలో ఉంది. యునేకోలో ఉన్నటువంటి ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె తల్లి అయినటువంటి లోయలో నుండి వచ్చింది. లోయ నుండి యునేకేకు, యునేకేకు నుండి తిమోతికి, తిమోతి నుండి అనేక సంఘాలకు ప్రియులారా విశ్వాసం ఏమైంది చెప్పండి? వెల్లడయింది. మరి మన ద్వారా ఏమైనా విశ్వాసము వెల్లడి అవుతుందా? ఎవరికైనా మనము దేవుని మాటలు చెప్పగలిగిన వారిగా ఉన్నామా? వారిని ప్రభు యొద్దకు నడిపించగలిగిన వారిగా ఉన్నామా? వాక్యాన్ని మ్రోగించింది సంఘం. తెస్సలోనికలోని అవమానపరచబడ్డారు, తెస్సలోనికలలో నెట్టివేయబడ్డారు, తెస్సలోనికలలో నిందలు పడ్డారు, తెస్సలోనికలలో ప్రియులారా అనేక రీతులుగా ఇబ్బందులు పడినటువంటి పౌలు, తిమోతి ప్రియులారా వీళ్ళందరూ తెస్సలోనికలలో ఎన్ని బాధలు పొందారో మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ సంఘమే అక్కడున్నటువంటి రక్షణ పొందిన వారే అనేకులకు వాక్యాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? వెల్లడి చేస్తున్నారు. మరి ఈ దినమున మన జీవితాలలో మనము గుర్తించాలి, మన విశ్వాసం మనతోనే ఆగిపోకూడదు. మన పిల్లలకు వెళ్ళాలి, ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్పాలి, ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్పాలి. సమాజానికి ఏమవ్వాలి? విస్తరించాలి. అప్పుడేనండి సంఘం వర్ధిల్లేది. పాస్టర్ గారు ఒక్కడే పనిచేయటం కాదు, పాస్టర్ గారు ఒక్కడే ప్రియులార వాక్యం బోధించటం కాదు, పాస్టర్ గారు ఒక్కడే అనేకుల కోసం ప్రార్థన చేయటం కాదు. సంఘము కూడా కలిసి ప్రార్థన చేయాలి, కలిసి దేవుని యొక్క పరిచర్య తీసుకుని వెళ్ళాలి, అనేకులను ప్రభు యొద్దకు నడిపించాలి, సంఘానికి తీసుకురావాలండి రక్షణ పొందని వారిని. అది విశ్వాసము వెల్లడి అవ్వటం అంటే. మరి మనం ఎలా ఉన్నాం ఆలోచించండి. అంటే ఇప్పుడు పౌలు, తిమోతి, శీల ఎక్కడున్నారు చెప్పండి? కొరింథులో ఉన్నారు. వాక్యాన్ని బోధిస్తూ సంవత్సరము 6 నెలలు వాళ్ళు అక్కడ ఉండి దేవుని మాటలు ప్రకటించినట్లుగా అక్కడ మనం చూస్తాం. చదవండి, ఆ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథములు, అపోస్తుల కార్యముల గ్రంథం. ప్రియులార దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన విషయాలు 18వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించాను. 1 సంవత్సరం మీద 6 నెలలు అంటే సంవత్సరమున్నర కొరింథీ పట్టణములో ఉండి, వీళ్ళతో పాటు మరొక కుటుంబం ఉంది, అకుల, ప్రిస్కిల్లాలు. వారు కూడా పౌలు గారితో కూడా కలిసి వాక్యాన్ని పంచుకుంటున్నారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. వాళ్ళ గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ప్రియులార జ్ఞాపకం చేసుకోండి, దేవుని సేవకుడు ప్రియులార దేవుని పని కొరకు వచ్చినప్పుడు ఆయనతో కూడా సహకరించి పని చేయవలసిన బాధ్యత దేవుని నమ్మిన వారిలో ఉండాలి అని ఇక్కడ మనం చాలా చక్కగా నేర్చుకుంటున్నాం. సంఘం విస్తరించాలంటే సంఘ నాయకుడు మాత్రమే కాదు, సంఘములో ఉన్న వాళ్ళు కూడా దేవుని పని చెయ్యాలి. అప్పుడే సంఘం ఏమవుతుంది? వృద్ధి చెందుతుంది. ప్రార్థనలో, వాక్యములో, ప్రియులర ఆత్మీయతలో, భక్తిలో ప్రభు కొరకు మనము బ్రతకవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ప్రభువా, నేను కూడా నీ చిత్తమును నెరవేర్చటానికి నన్ను సిద్ధపరచు నాయన. నీ సన్నిధానములో ప్రార్థించే వ్యక్తిగా, ప్రకటించే వ్యక్తిగా, నా విశ్వాసము వెల్లడి చేసే వ్యక్తిగా నన్ను కూడా చెయ్యండి అని ప్రభు బల్లలో పాలు పంపులు పొందే మనందరము కూడా ఆయన సన్నిధానములో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. తలలు వంచండి, ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచండి, ప్రభు సన్నిధానములో మనము ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు వింటున్నాం. సవాలుకరమైన మాటలు ఇవి, సంఘానికి అవసరమైన మాటలు. ఈనాడు సంఘాలలో దేవుని యొక్క సన్నిధిలో చాలామంది ప్రియులారా దేవుని యొక్క చిత్తమేంటో ఎరుగకుండానే బ్రతుకుతున్నారు. సంఘం అంటే ఆదివారం గుడికి వెళ్ళటం అనుకుంటున్నారు, సంఘం అంటే దేవుని మందిరానికి వెళ్ళి కానుకలేయటమే అని అనుకుంటున్నారు, సంఘం అంటే పాటలు పాడటమే అనుకుంటున్నారు. కాదండి, సంఘం అంటే మన విశ్వాసాన్ని ఎదుటివారికి వెల్లడి చేయటం, అనేకులను ప్రభు యొద్దకు నడిపించటం, ఇది మన బాధ్యతగా తీసుకోవలసిన వారమై ఉంటున్నాం. అట్టి స్థితే మనము కలిగి ఉండాలి. ప్రభు బల్లలో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరూ ఆయన వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని వాక్యం చెబుతుంది. కాబట్టి అట్టి విధానములో వెళ్ళటానికి మళ్ళీ మనము దేవుని కర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలల వంచండి, కళ్ళు మూయండి. ప్రభువా, రక్షించబడిన నేను ఎంత పని చేయగలుగుతున్నాను, ఎంతగా నేను సహకరించగలుగుతున్నాను, ఎంతగా మీ సన్నిధిలో నేను అనేకులకు విమోచన
తీసుకొని వచ్చేటువంటి క్రీస్తును పరిచయం చేస్తున్నాను అని మనము దేవునికి ఒక ప్రియులారా తీర్మానము చేసుకొని మనం ప్రశ్నించుకొని జవాబు చెప్పుకుందాం ఆయనకి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి నాయన, మరొకసారి పౌలు గారి యొక్క ప్రయాస, తన బృందం పడిన ప్రయాస సంఘాలను ఎంత విస్తరింపచేసిందో మీ వాక్యములో మేము చూసామయ్యా. ఒక ప్రక్క నిందలు పొందుతున్నారు, అవమానాలు పొందుతున్నారు, శ్రమలలో గుండా ప్రయాణిస్తున్నారు. మరో ప్రక్క నీ సువార్త ప్రకటించటం మానలేదు నాయన. అటు ఏథెన్సులో ఉన్నటువంటి విగ్రహారాధికులందరికీ నీ వాక్యాన్ని బోధించాడు. అక్కడ నుండి ప్రభు నాయన కొరింథు పట్టణానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ నీ వాక్యాన్ని బోధించి 6 నెలలు నీ యొక్క మాటల ద్వారా అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లుగా మీ లేఖనాలు చూస్తున్నామయ్యా. కాబట్టి నాయన, మేము కూడా ఈ చివరి దినాలలో నశించిపోతున్న ఆత్మల ఎడల భారము కలిగిన వారమై, బాధ్యత కలిగిన వారమై, వారి కొరకు ప్రార్థిస్తూ, వారికి ప్రకటన చేస్తూ, వారిని ఎద్దుకు నడిపించి నిత్య జీవానికి సిద్ధపరచునట్లుగా చేయండి. ప్రభు బల ఎద్దుకు వస్తున్నామయ్యా. అయోగ్యముగా మేము తీసుకోవద్దు నాయన. అలా తీసుకుంటే మేము బలహీనులమైపోతాం, రోగులమైపోతాం, అవసరమైతే మరణించే పరిస్థితి కూడా వస్తుందయ్యా. అయోగ్యముగా కాక యోగ్యముగా తీసుకొని నీ మహిమార్థమై మేము బ్రతుకున్నట్లు మమ్మలను సిద్ధపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ, ప్రభు శిలువ మరణాన్ని మరోసారి మేము జ్ఞాపకానికి తెచ్చుకుంటూ, మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.